ఓలా ఉబేర్ వాళ్ళకి చెప్తున్నాను, బాబు ట్రాన్స్పోర్టింగ్లో పెట్రోల్ బండి తీసుకుంటే 18 మైలేజ్ వస్తుంది. మైలేజ్ తక్కువ అయిపోయింది బాబు, ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది. దానివల్ల పెట్రోల్ కాలుతుంది, కలసిపోతుంది, బ్రేక్ పోతుంది, ఇంజన్ అరిగిపోతుంది, టైర్లు అరిగిపోతున్నాయి, మనిషి అలసిపోతున్నాడు. అప్పటికి 18 మైలేజ్ ఇచ్చేసి కూడా బండి, కొత్త బండి 12-10 ఇస్తుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి పోయేదాకా మీరు 800-600 ఇచ్చే పైసలు మొత్తం అయిపోతున్నాయి. అతను ఏం చేయాలి? ఆత్మహత్య చేసుకోవాలా, లే మీతోని మాట్లాడాలా? మీరు ఒక పని చేయండి దయచేసి. ప్రతి సిటీలో ఎక్కడి నుంచినా పోని, ఏజీ కాలనీ నుంచి పోని, ఏసే పోని, ఎర్రగడ్డ నుంచి కానీ, ఎల్బీ నగర్ నుంచి, దిల్సుఖ్ నగర్ నుంచి, బిహెచ్ఎల్ నుంచి ఎయిర్పోర్ట్కి రావాలంటే ఒక ప్యాకేజ్ పెట్టండి. ఎయిర్పోర్ట్కి ప్రతి ఓన్కి 50 కిలోమీటర్, 50-60 కిలోమీటర్ మన ఎయిర్పోర్ట్ ఉంది. వాళ్ళకు ఎయిర్పోర్ట్ డ్రాప్ పడితే 50 కిలోమీటర్ లోపల, 50-60 కిలోమీటర్ లోపల వాళ్లకు 1200 నుంచి 1500 దాకా ఒక ట్రిప్కి ఇవ్వండి. వాళ్ళు కూడా ఆర్థిక పరిస్థితి దిగజారి ఉంది, ఫైనాన్స్లు కట్టలేక అల్లాడిపోతున్నారు. వాళ్ళు ఒక 2-3 ట్రిప్లు వాళ్ళు చేసుకుంటే, ఒక ట్రిప్కి పోవాలంటే 50-60 కిలోమీటర్కి 2-3 గంటలు పడుతున్నాయి. వచ్చేటప్పుడు ఒక 2-3 గంటలు పడుతున్నాయి. మళ్ళీ అక్కడ బుకింగ్లు వచ్చేదాకా 2-3 గంటలు పడుతుంది. 9 గంటలు ఆయన కష్టపడితే 2000-2000లో వచ్చినది మొత్తం పోతుంది. 200 అన్నం తిని వచ్చేస్తున్నాడు. ఈఎంఐలు కూడా తీయలేకపోతున్నాడు. అట్లాంటి పరిస్థితి ఉంది. కొద్దిగా ఓలా ఉనికి, ఊబర్ ఉనికి చెప్తున్నాను, దయచేసి. లేదంటే మీరు బంద్ చేయండి. నా గవర్నమెంట్ వల్ల మనం ఏదైనా టైఅప్ చేసి చేసుకుంటాం. వీళ్ళ పైసలు కూడా పెట్టుకుంటున్నారు. మీరు ఆన్లైన్లో వేసిన పైసలు కూడా ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది మీకు? ఎన్ని కోట్లు జమ అవుతున్నాయి మీకు? ఒక్క దినంకి 1 కోటి రూపాయలకి 1 రూపాయి ఎన్ని పైసలు వస్తున్నాయి మీకు ఇంట్రెస్ట్? కొద్దిగా గమనించేలా అవసరం ఉన్నది. వాళ్లకు కొద్దిగా న్యాయం చేయండి. నా డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు ఖచ్చితంగా చెప్తున్నాను, న్యాయం చేయండి. మీరు ఆ న్యాయం చేస్తే మంచి పని చేసినట్లు ఉంటుంది. పైలట్కి ఏం లేదు సార్ వాల్యూ నా ముందర. నా డ్రైవర్కి ఉన్నంత వాల్యూ పైలట్కి ఇవ్వను నేను. ట్రైన్ డ్రైవర్కి కూడా ఇవ్వను. ఎందుకంటే ట్రైన్కి కూడా ట్రాఫిక్ ఉండదు, సర్రాని వెళ్ళిపోతుంది. ప్లేన్కి కూడా సర్రాని వెళ్ళిపోతుంది. లేవగానే లేచేదాకా భయం, లేచిన తర్వాత ఏం లేదు, సర్రాని వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మెంటల్ హాస్పిటల్ కానీ పోతే, ఎయిర్పోర్ట్కి పోయి మళ్ళీ ఎయిర్పోర్ట్కి మెంటల్ హాస్పిటల్ దగ్గర వచ్చిన తర్వాత సగం మెంటల్ అయిపోతాడు. మళ్ళీ భార్య పిల్లల దగ్గర పోయి భోజనం చేయడానికి కూర్చుంటే, అరే ఇప్పుడు దాకా ఎంతసేపు చేశారండి, 11 గంటలు అయింది, కూరగాయలు లేదు, ఏం లేదు, నూనె లేదు, ఏం లేదు. మీరు ఎట్లా అంటే, లేదమ్మా బండి ఖరాబ్ అయిపోయింది, పంచర్ అయిపోయింది, నేను అందుకే అక్కడ పనుకున్నాను, అందుకే నేను కష్టాల్లో ఉన్నాను అని మీకు అందుకే లేట్ వచ్చినందుకు క్షమించని భార్య పిల్లలతో మంచివాడు అంటే చెప్తాడు. అస్సలాము అలైకుం. అందరికీ నా వందనాల నమస్కారాలు చేస్తున్నాను. మీ గురించి ఒక శుభవార్త. సత్ శ్రీ అకాల్ జీ, వడక్కం. ఒక శుభవార్త తీసుకొస్తున్నాను. దేనంటే, ఫైనాన్స్లో ఏమన్నా మీ ఫైనాన్స్ కట్టలేని బండ్లు తీసుకురండి, మీ బండ్లకి అమ్మి పెడతాను నేను. మీ ఆఫర్ మీకు ఇప్పిస్తాను. మీరు ఆ డీలర్ తన, ఈ డీలర్ తన ఫైనాన్స్ సీజింగ్ అవ్వడానికి బండి ఇవ్వకండి, నాకు కాంటాక్ట్ చేయండి. కావాలంటే మీకు డైరెక్ట్ నెంబర్ ఇచ్చేసి పార్టీకి పంపిస్తాను. పార్టీ టు పార్టీ చేయండి. మీరు ఎవరికో వాళ్ళకి ఇచ్చేసి 100 రోజులు 50 రోజులు మీరు బండ్లు ఇచ్చేసి ట్రాన్స్ఫర్ అవ్వకుండా చూసుకున్నారనుకోండి, అది సరి అయిన పద్ధతి కాదు. కార్ స్పెయినింగ్ వాళ్ళు రాని, కార్ 24 వాళ్ళు రాని, మొత్తం డబ్బులు అందిన తర్వాత మీరు బండి వాళ్ళకు ఇవ్వండి. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత జిరాక్స్ వాళ్ళు చెప్తారు, మీకు దేనికన్నా ఎక్కువ ఆఫర్ ఇప్పిస్తానని. ఆ ఆశలో దయచేసి పడవకండి. మీరు దయచేసి ఆ బండి మీ పేరు మీద నుంచి జరిగేదాకా, ఆయన ఎక్కడుంటాడో ఏం లేదు, ఆధార్ కార్డులు, సాక్ష్య ఆధారాలు మొత్తం తీసుకొని బండి ఇచ్చేటప్పుడు ఒక ఫోటో ఐడెంటిఫై చేసి అక్కడే మీ ఇంటి దగ్గర దింపి వాళ్ళకు బండి ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఒకడు కోటానా కరోడపతి అంటాడు, ఒకటి భిక్షపతి అంటాడు. అది చూడకండి దయచేసి. ఇప్పుడు పైసలు ఉండేవాళ్ళు సీజింగ్ బండ్లు ఎత్తుకొని 6 లక్షల బండి ఎత్తుకొని 8,75,000 రూపాయలు వేసి 2 లక్షలు సంపాదిస్తున్నారు. వాళ్ళు ఎవరు కొంటున్నారు, ఎవరు లేరు, అది చూస్తలేరు. వాళ్ళు పేపర్ రాకముందు ఆ సీజింగ్ బండ్లు తీసుకొచ్చేసి అమ్మేస్తున్నారు. కొద్దిగా వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండాల్సింది అవసరం ఉంది. వాళ్ళ దగ్గర పేపర్లు ఉండి మీరు ట్రాన్స్ఫర్ మీ పేరు మీద అయిన తర్వాత ఫైనాన్స్ ఏమైనా ఎక్కించేది ఉంటే మీ బీఫామ్ వచ్చేస్తుంది. అక్కడ ఎక్కించేసిన తర్వాత ఎవరైనా బండి అమ్మాల్సింది అవసరం ఉన్నది. అంతకుముందు మీరు దయచేసి అట్లాంటి వ్యక్తుల దగ్గర తీసుకోకండి. చాలామంది 1 లక్ష 2 లక్షల రూపాయల గురించి ఆశ గురించి బండ్లు తీసుకొచ్చి అమాయకుల్ని బలి చేస్తున్నారు. పైసలు కూడా తీసుకుంటున్నారు, పేపర్లు కూడా రావట్లేదు. చాలా కష్టాలు ఉంది. నా దగ్గర అట్లా కాదు. ఇద్దరికి కూర్చోబెట్టి ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి ఫేస్ టు ఫేస్గా ఫోటోలు తీసుకొని ఈ బండిలో ఈ ప్రాబ్లం ఉంది అని నేను మొత్తం చెక్ చేసి వెరిఫై చేసిన తర్వాత మీకు బండి ఇస్తాను. నా దగ్గర వచ్చిన వాళ్ళకి మొత్తం షోరూంలో ట్రాక్ చెక్ చేసుకున్న తర్వాతనే బండి తీసుకోవాలి. అది కూడా బండి ఏ మోడల్ అంటే 22, 23, 24, 25 ఈ బండ్లకు నేను షోరూంలో చెక్ చేసుకొని మీరు ప్రశాంతంగా బ్యాంకులో ఏం లోన్ ఉంది, ఏం లేదు, ఎక్కడ తిరిగింది, ఏం లేదు, చాలనాలు ఎక్కడ వచ్చినాయి అన్నీ మొత్తం చెక్ చేసి వెరిఫై చేసి క్లారిఫై చేసి మీకు మీరు తీసుకున్న తర్వాత కూడా ఓలా ఊబర్లో కూడా నేను పెట్టి ఇచ్చేస్తాను. మీరు దయచేసి అట్లాంటి 23, 24, 25 బండ్లు ఏమన్నా అంటే మన స్విఫ్ట్ డిజైర్లు విఎక్స్ఐ కానీ ఎల్ఎక్స్ఐ కానీ టూర్లు కానీ మీరు ఇమ్మీడియట్గా నాకు ఫోన్ కాంటాక్ట్ చేయండి. మీరు అప్పు కట్టలేనప్పటికీ వేరే వాళ్ళు నేను కట్టి మీ బండి తీసుకుంటాను. ఇది మీ బండి ఉంటే ఏమైనా కొనాలి వాళ్ళంటే నా ఫోన్ని కాంటాక్ట్ చేయండి. నా పేరు వచ్చేసి ఎండి కాసిం, నా అప్నా కార్స్. కార్లు చెప్తున్నానండి. స్విఫ్ట్ డిజైర్లు కానీ ఎర్టిగా కానీ టాక్సీ ప్లేడ్ ఏదన్నా ఉంటే చెప్పండి. అది కూడా 23, 24, 25 నుంచి చెప్పండి సార్. కింద మోడల్ చెప్పకండి. సిఎన్జి గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ఈ బండ్లు చెప్తే నేను ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాను. మీ ప్రాబ్లం ఏముంది ఫేస్ చేస్తాను. కావాలంటే నా దగ్గర పార్కింగ్ సెల్ కూడా ఉంది. పార్కింగ్ కూడా మీరు చేయొచ్చు. ఆ పార్కింగ్ పైసల్ని తీసుకోను బండి అమ్మేదాకా. మీరు దయచేసి నా దగ్గర రండి. కార్ స్పిన్లో 100 రోజులు చేస్తున్నారు. మీకు పేపర్లు తీసుకొని ట్రాన్స్ఫర్ చేస్తలేరు వాళ్ళు, స్పిన్నింగ్ వాళ్ళు కానీ కార్24 వాళ్ళు కానీ. మీరు 10-20 వేల రూపాయలు ఎక్కువ, 50 వేల రూపాయలు ఎక్కువ ఆసరికి వాళ్ళకి ఇచ్చినారనుకోండి, వాళ్ళు 100 రోజుల దాకా ట్రాన్స్ఫర్ చేయట్లేదు. అట్లాంటి వద్దు బాబు. నాకు 10 రూపాయలు తక్కువనే సరే ఇక్కడే నాకు ట్రాన్స్ఫర్ చేసి బండి తీసుకువెళ్ళాలి మీరు. ఎందుకంటే చాలా ప్రమాదాలు ఉన్నాయి. వచ్చే రోజులో ఎవరు ఎట్లాంటి వాడు వ్యక్తి ఉన్నారో, నా అన్నదమ్ములు అక్క చెల్లెలకి అందరికీ పైసలు ఉన్నవాడికి భిక్షుడికి కూడా కోటానా కరోడపతి కూడా చెప్తున్నాను. ఇది దృష్టిలో పెట్టుకోండి మీరు. ఇంకొక మాట చెప్తున్నానండి. OLXలో బండ్లు పెడుతున్నారు. వాళ్ళ ఫోన్ నంబర్ పెట్టలేని ఓరు వ్యక్తి దగ్గర బండి కొనకండి. బండి కాంటాక్ట్ నంబర్ ఒకవేళ OLXలో వస్తే మీరు మాట్లాడి ఆయన ఏంది వీడియో కాల్ చేసిన తర్వాత అతను ఎవరున్నారు, ఎక్కడ ఉన్నారు అక్కడ చూసిన తర్వాత వెళ్ళాలి. OLXలో చాటింగ్ చేయాలి. మీకు నంబర్ ఆయన ఇవ్వాలి, ఆయనకి నంబర్ అంటే ఆ దొంగ బండ్లు ఉంటేనే అట్లా దొంగలు వేస్తున్నారు. అక్కడ ఇక్కడ నడుస్తుంది. దయచేసి అది గమనించండి మీరు. బండి రాకముందు ఎక్కడో బండి తీసుకొని ఎక్కడి నుంచి ఫోటో తీసుకొని వేసేస్తున్నారు. ఆ బండికి ఫస్ట్ సారి OLXలో యాడ్ ఇస్తే యాడ్ తీసుకొని వేసేస్తున్నారు. వాళ్ళ నంబరు మీకు ఇస్తలేరు. ఆ నంబర్ ఇచ్చేవాళ్ళు ఏంటంటే మన డీలర్లు లక్షలు పెట్టేసి ఆ ప్యాకేజ్ OLX ప్యాకేజ్ కొనుక్కొని వాళ్ళు బండ్లు వేసుకొని అమ్ముకుంటున్నారు. మీరు కూడా ఓనర్లు డైరెక్ట్గా నంబరు ఓనర్ ఫేస్ టు ఫేస్ పోయినట్లు మీ నంబరు ఇమ్మీడియట్గా పోవాలి, ప్రతి మనిషికి పోవాలి. OLX వాళ్ళు ఏం చేస్తున్నారంటే బండ్లు OLXలో పెట్టిన తర్వాత నంబర్ ఇవ్వాలా, నంబర్ ఇస్తలేరు. అట్లాంటి వ్యక్తుల బండి తీసుకోకూడదు. ఆ వ్యక్తులది OLXలో కూడా వేయకూడదు. లేదంటే OLXలో కొనకండి. చాలా ప్రమాదాలు ఎయిర్పోర్ట్లో కూడా చాలా నేను అది ఇది అన్నారు.
చాలా మంది మోసపోయారు. నేను ఎయిర్పోర్ట్లో వచ్చినాను, అక్కడ పార్కింగ్లో బండి ఉంది, అది కొనండి, అది వచ్చేయండి, మీరు అడ్వాన్స్ ఇచ్చేయండి. అది తప్పు. అది ఓఎల్ఎక్స్లో వేసేటప్పుడు ఓఎల్ఎక్స్ వాళ్ళకు చెప్తున్నాను నేను, చాలా జాగ్రత్తగా మీరు వెహికల్ మీద నంబర్ వేయండి, లేకుంటే నంబర్ కాంటాక్ట్ నెంబర్ అన్న కాల్ మీ అని ఇమ్మీడియట్గా రావాలి. లేకుంటే దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. డీలర్లు పాపం అమాయకులు అయిపోతున్నారు, బలి అవుతున్నారు రైతుల్లాగా. ఇది గమనించే అవసరం ఉంది. లక్షల లక్షల కోట్ల లక్షల లక్షల రూపాయలు తీసుకొని ప్యాకేజీలు వేసుకొని వాళ్లకు బిజినెస్ లేక అల్లాడిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ డైరెక్ట్ పార్టీ బండి వేసినది వీళ్ళు ఫోన్ నంబర్ ఇస్తలేరు, వాళ్ళకు చాటింగ్ చేయాలి. వాళ్ళకు మనం చాటింగ్ చేయడం ఎందుకంటే దొంగ బండి అది, దొంగలే వేస్తారండి చాటింగ్ చేయది. అది ఎట్లా వద్దు. బండి వేయగానే నంబర్ రావాలి. ఎవరన్నా కొడితే బండి నంబర్ రావాలి, కాంటాక్ట్ నెంబర్ ఉంటేనే వేయండి ఓఎల్ఎక్స్లో. కాంటాక్ట్ నెంబర్ లేకుంటే వద్దు. అది అట్లాంటి దొంగ బండ్లు వద్దు. అట్లాంటి చాటింగ్ చేయాలి, ఆయన నంబర్ ఇవ్వాలి. వాడు దొంగడా ఇలా తీసుకున్నాడు దొంగడా? ఇట్లాంటి దొంగతనాలు సంఘటనలు నడుస్తున్నాయి. ఆ చాటింగ్ చేసిన తర్వాత మీరు 50,000 వేయండి. 50,000 వేసిన తర్వాత ఏ అకౌంట్లో ఇచ్చింది మొత్తం అకౌంట్ నుంచి పైసలు కూడా లాగేస్తున్నాం. చాటింగ్ చేసిన అసలు కాంటాక్ట్ నెంబర్ లేనిది ఓఎల్ఎక్స్లో మీరు దయచేసి ఆ బండ్లు కూడా తీసుకోకండి. నేను ఓఎల్ఎక్స్ వాళ్ళకు జాగ్రత్త చెప్తున్నాను. కావాలంటే నా దగ్గర వచ్చి మాట్లాడమను. ఎట్లా కస్టమరు వెహికల్ వేస్తారో ఓఎల్ఎక్స్లో అట్లాగే ప్రజల దగ్గర మొత్తం ప్రజలకి అందుబాటులో ఉండాలి. వేసిన గంట సేపట్లో అందరికీ అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ఆ నంబర్ బండి వెహికల్ కస్టమర్ వేస్తున్నారు, వాళ్ళ నంబర్ వీళ్ళకి ఇస్తలేరు. ఇచ్చినప్పుడు ఎవరు దొంగ ఎవరు మంచిగానే అని మీరు బండి వేస్తున్నారు ఓఎల్ఎక్స్లో, మీ నంబర్ ఇస్తలేరు. మీరు కూడా దయచేసి గమనించండి సార్. మీరు బండి అమ్మేవాళ్ళు మీరు ఓఎల్ఎక్స్లో పెడుతున్నారు. ఓఎల్ఎక్స్లో పెట్టేటప్పుడు అట్లా చేయకుండా యూట్యూబ్ వల్లనే వెళ్ళిపోండి. మీరు కూడా ఎవరున్నారో ముఖం చూసి మన దేశంలో ఉన్నారా లేరా అది గమనించే అవసరం ఉంది. ఇప్పుడు జాగ్రత్త ఎందుకు చెప్తున్నా, ఇప్పుడు దాకా నేను ఓఎల్ఎక్స్ వాళ్ళకు నేను కఠినమైన చర్యలు తీసుకోలేను. ఇప్పుడు మన దేశంలో చాలా దారుణంగా అవుతున్నాయి. ఇప్పుడు చాలా కష్టాలు వచ్చినాయి. మన దేశాన్ని కాపాడాలంటే మీరు దయచేసి ఆ ఫోన్ నంబరు ఫేస్ టు ఫేస్గా ఇచ్చేయండి. మీరు బండి వేయగానే బండితో పాటు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, ఇమీడియట్గా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. లేదు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వకుండా చాటింగ్ చేయాలి, ఈయనకి ఇంత రేటు, మీ ఆఫర్ చెప్పు, అది చెప్పు అంటే మీరు దయచేసి వేయకండి. అట్లాంటి దొంగ బండ్లు వద్దు. దొంగ వాళ్ళు తీసుకున్నాడు కూడా దొంగ, అమ్మేవాడు కూడా దొంగ. దాంట్లో పెట్టవకండి. అది నా మాట విని మీరు ఓఎల్ఎక్స్లు, ఎందుకంటే ఈ వచ్చే రోజులు చాలా ప్రమాదాల్లో అవుతున్నాయి. చాలా ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందని అందరికీ భయం అయిపోయింది మన దేశంలో. ఓలా ఉబేర్ వాళ్ళకి చెప్తున్నాను, బాబు ట్రాన్స్పోర్టింగ్లో పెట్రోల్ బండి తీసుకుంటే 18 మైలేజ్ వస్తుంది. మైలేజ్ తక్కువ అయిపోయింది బాబు. ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది. దానివల్ల పెట్రోల్ కాలుతుంది, కలసిపోతుంది, బ్రేక్ పోతుంది, ఇంజన్ అరిగిపోతుంది, టైర్లు అరిగిపోతున్నాయి, మనిషి అలసిపోతున్నాడు. అప్పటికి 18 మైలేజ్ ఇచ్చేసి కూడా బండి, కొత్త బండి 12-10 ఇస్తుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి పోయేదాకా మీరు 800 600 ఇచ్చే పైసలు మొత్తం అయిపోతున్నాయి. అతను ఏం చేయాలి? ఆత్మహత్య చేసుకోవాలా లే మీతోని మాట్లాడాలా? మీరు ఒక పని చేయండి దయచేసి. ప్రతి సిటీలో ఎక్కడి నుంచినా పోని, ఏజీ కాలనీ నుంచి పోని, ఏసే పోని, ఎర్రగడ్డ నుంచి కానీ, ఎల్బీ నగర్ నుంచి, దిల్సుఖ్ నగర్ నుంచి, బిహెచ్ఎల్ నుంచి ఎయిర్పోర్ట్కి రావాలంటే ఒక ప్యాకేజ్ పెట్టండి. ఎయిర్పోర్ట్కి ప్రతి ఓన్కి 50 కిలోమీటర్, 50-60 కిలోమీటర్ మన ఎయిర్పోర్ట్ ఉంది. వాళ్ళకు ఎయిర్పోర్ట్ డ్రాఫ్ట్ పడితే 50 కిలోమీటర్ లోపల, 50-60 కిలోమీటర్ లోపల వాళ్లకు 1200 నుంచి 1500 దాకా ఒక ట్రిప్కి ఇవ్వండి. వాళ్ళు కూడా ఆర్థిక పరిస్థితి దిగజారి ఉంది, ఫైనాన్స్లో కట్టలేక అల్లాడిపోతున్నారు. వాళ్ళు ఒక 2-3 ట్రిప్లు వాళ్ళు చేసుకుంటే, ఒక ట్రిప్కి పోవాలంటే 50-60 కిలోమీటర్కి 2-3 గంటలు పడుతున్నాయి. వచ్చేటప్పుడు ఒక 2-3 గంటలు పడుతున్నాయి.
మళ్ళీ అక్కడ బుకింగ్లు వచ్చేదాకా 2-3 గంటలు పడుతుంది. 9 గంటలు ఆయన కష్టపడితే 2000 వచ్చినది మొత్తం పోతుంది. 200 అన్నం తిని వచ్చేస్తున్నాడు. ఈఎంఐలు కూడా తీయలేకపోతున్నాడు. అట్లాంటి పరిస్థితి ఉంది. కొద్దిగా ఓలా ఉనికి ఊబర్ ఉనికి చెప్తున్నాను, దయచేసి లేదంటే మీరు బంద్ చేయండి. నా గవర్నమెంట్ వల్ల మనం ఏదైనా టైఅప్ చేసి చేసుకుంటాం. వీళ్ళ పైసలు కూడా పెట్టుకుంటున్నారు. మీరు ఆన్లైన్లో వేసిన పైసలు కూడా ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది మీకు? ఎన్ని కోట్లు జమ అవుతున్నాయి మీకు? ఒక్క దినంకి 1 కోటి రూపాయలకి 1 రూపాయి ఎన్ని పైసలు వస్తున్నాయి మీకు ఇంట్రెస్ట్? కొద్దిగా గమనించేలా అవసరం ఉన్నది. వాళ్లకు కొద్దిగా న్యాయం చేయండి. నా డ్రైవర్లకు ట్యాక్సీ డ్రైవర్లకు ఖచ్చితంగా చెప్తున్నాను, న్యాయం చేయండి. మీరు ఆ న్యాయం చేస్తే మంచి పని చేసినట్లు ఉంటుంది. పైలట్కి ఏం లేదు సార్ వాల్యూ నా ముందర. నా డ్రైవర్కి ఉన్నంత వాల్యూ పైలట్కి ఇవ్వను నేను. ట్రైన్ డ్రైవర్కి కూడా ఇవ్వను. ఎందుకంటే ట్రైన్కి కూడా ట్రాఫిక్ ఉండదు, సర్రాని వెళ్ళిపోతుంది. ప్లేన్కి కూడా సర్రాని వెళ్ళిపోతుంది. లేవగానే లేచేదాకా భయం, లేచిన తర్వాత ఏం లేదు, సర్రని వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మెంటల్ హాస్పిటల్ కానీ పోతే ఎయిర్పోర్ట్కి పోయి మళ్ళీ ఎయిర్పోర్ట్కి మెంటల్ హాస్పిటల్ దగ్గర వచ్చిన తర్వాత సగం మెంటల్ అయిపోతాడు. మళ్ళీ భార్య పిల్లల దగ్గర పోయి భోజనం చేయడానికి కూర్చుంటే అరే ఇప్పుడు దాకా ఎంతసేపు చేశారండి, 11 గంటలు అయింది, కూరగాయలు లేదు, ఏం లేదు, నూనె లేదు, ఏం లేదు. మీరు ఎట్లా అంటే లేదమ్మా బండి ఖరాబ్ అయిపోయింది, పంచర్ అయిపోయింది, నేను అందుకే అక్కడ పనుకున్నాను, అందుకే నేను కష్టాల్లో ఉన్నాను అని మీకు అందుకు లేట్ వచ్చినందుకు క్షమించని భార్య పిల్లలతో మంచివాడు అంటే చెప్తాడు. దేశాన్ని అసలు దృష్టి పట్టిపోయింది. ఆ దృష్టి పట్టి మొత్తం మింటూలు వచ్చేసి ఇక్కడ ధన కాల్చేస్తుంది. మన ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. ఫారెన్స్ వాళ్ళు ఎట్లా వస్తారు? మన దేశాన్ని దృష్టి పట్టింది. అమాయకుల్ని చచ్చిపోయిండ్రు. పెళ్లి చేసుకున్న ఆయనకి కూడా కొట్టేసిండ్రండి. ఏమండి ఏం చేస్తున్నారు? కొద్దిగా మీరు కూడా గమనించింది. ఇప్పుడు వాళ్ళకు సమస్యలకి పరిష్కారం ఏంటి, ఏం చేయాలనేది మనం చేద్దాం. కానీ ఇట్లాంటి సంఘటనలు ఇంకొకసారి అవ్వదు. మా దేశాన్ని కళ్ళు వేసినంటే ఆ పాకిస్తాన్ వానికి చీల్చేస్తాను, కళ్ళు తీసేస్తాను నేను. నాకు అంత కోపం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఏ రోజు కూడా మాకు గొడవలు లేరు, ఏ రోజు కూడా అది లేదు. అందరూ మనం హెల్ప్ చేసేవాళ్ళం, ప్రేమనగర్లో బతికేవాళ్ళం. మనకు కొద్దిగా మంచిగా బతకనియండి రా నాయన. ఇక్కడ మనకు ఐటీ సెంటర్లో అది ఇది వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి, మనం హ్యాపీగా బతకడానికి ఏంట్రా నాయన. మీరు చేస్తే మీరు చేసుకోండి. నా దేశం గురించి ప్రాణంత కాలము యుద్ధానికి సిద్ధాంతంగా ఉన్నాను, మీ వెంటనే ఉన్నాను. అందరితో మనం కలిసి ఏముంది సమస్యలకి పరిష్కారం చేయాలి. అట్లాంటి వ్యక్తులు దుర్మార్గులకి ఆతంకవాదులు ఎవరు వాడికి అన్నదమ్ములు వాళ్ళకి ఎవరు చుట్టం లేదు, గొట్టం లేదు, వాళ్ళకు ఏం లేదు. వాళ్ళు ఎవరు ఏమిటో మనకు అట్లాంటి వ్యక్తే మనకు సంబంధం లేని వ్యక్తి. ఇట్లాంటి వాళ్ళు వచ్చేసి ఎక్కడెక్కడ ఉన్నారో ఊస్పేటలో కానీ పాకిస్తాన్ వాళ్ళు కానీ అందరికీ తరిమి పంపించేయండి. మీరు యుద్ధం చేయాలంటే అట్లా చేయండి, మాట్లాడి చేయండి. యుద్ధం చేస్తున్నా అంటే మనం కూడా సిద్ధాంతంగా ఉన్నాం. కానీ అమాయకుల్ని వచ్చేసి లోపల వచ్చేసి పండుకునే వాళ్ళని కూర్చునే వాళ్ళని దందని కాలడం ఏం మొగతనం రాబాయి నీది? అరే అవలాగా ఏం నీ మొగతనం అంటే నీకు కొడుతున్నాను రా, నేను కూడా ఉంటాను, నేను మీతో కొట్లాడతాను, నాదన్న ప్రాణం తిని లేకుంటే నువ్వన్నా పోతావు. అని అప్పుడు చేయి చెప్పకుండా చేయకండి. ఎంకల్ నుంచి పొడిసే చేయకండి దయచేసి. ఈ యుద్ధాలైతే ఏం రాదు, అతనికి కూడా ఏం రాదు, మనకు కూడా ఏం రాదు. 30 కోట్ల జనాభా ఉంది, 140 కోట్ల జనాభా ఉన్నాయి ఇక్కడ. మనం ఏమైనా చేయగలం. మనకు రిజర్వ్ వాటరు 1 సంవత్సరం ఉంటే వాళ్ళకు 30 దినాలదే ఉంటుంది. వాళ్ళు ఆర్థిక పరిస్థితి దిగజారింది సార్. నేను బతకడానికి వచ్చినానంటే మనం ప్రాణం ఇట్లా మన ప్రేమతోటి మాట్లాడితే ప్రాణమే తీసి ఇస్తాం మనం. ఇండియా వాళ్ళు, ఇండియా ఇస్ గ్రేట్ ఇండియా. అట్లాంటి మనం ప్రేమనగర్లో పుట్టినాము. అట్లాంటి వ్యక్తులు మనం. ఎవరన్నా ఏమన్నా కానీ మనకు ఆఫత్ బాధలో అంటే మనం ఎవరికి చూడము. అందరు హిందూ ముస్లిం బాయ్ ఎక్కి ఒకటే అయ్యి మనం ఎక్తగా మనం కొట్లాడడానికి సిద్ధం. దాంట్లో ఏది ఎంకకు పోయేది అవసరమే లేదు. ఇట్లాంటి వ్యక్తుల్ని దూరి వస్తున్నారుగా లోపల, అట్లాంటి వ్యక్తుల్ని చాలా శిక్ష వేయాలి. ఉరి శిక్ష ఇక్కడ ఇండియాలో తీసి వాళ్ళకు కాపీ పెట్టండి, నేనైతే చెప్తున్నాను. కానీ మన వాళ్ళు కూడా
కొద్దిగా పెద్ద పెద్ద మనుషులకు కూడా నేను చెప్తున్నాను, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఏం లేదు, మన ఏరియాలో ఎవరు మనం ఏం చూడడం, మా బస్తీ కానీ మన ఇండియా కానీ ఏమన్నా అయిందో కానీ నా ఫ్యామిలీ కిట్కి, ఈ ఇండియా ఫ్యామిలీ కిట్కి నేను ఇడిసేవాడిని కాను. నా ప్రాణంలో ప్రాణం ఉన్నంత కాలం అది గుర్తుంచుకోవాలి. నేను ఇక్కడ తిన్నాను, ఇక్కడ పుట్టినాను, ఇక్కడ పెరిగినాను. మనకు తల్లి తండ్రి మీద దయ ఉంది, దయలేని పుత్రుడు కాదు. నువ్వు దయలేని పుత్రుడు. తల్లి తండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనివాడు గిట్టనేమి విశ్వదాభిరామ ఇనుర భీమ. మనకు తల్లి తండ్రి మీద దయ ఉంది, ప్రేమ ఉంది. మనం ఇక్కడ పుట్టినాం. భారత్ మాతాకి జయ హో. ఈ భూమి మీద పుట్టినాం, ఈ భూమి మీద పోతాం. ఇక్కడే ఉంది మనము బతికేది, ఇక్కడే సచ్చేది ఇక్కడే. మనం ఈ భూమి మాది. జన్మని జన్మభూమిచ్చ స్వర్గానజి అభినవి. ఇది మన భూమి. భీముతిని ప్రేమ చేస్తాము. ముస్లిం కూడా 5 సార్లు పూట చేస్తారు, హిందువులు కూడా చేస్తారు, క్రిస్టియన్లు కూడా చేస్తారు, సిఖ్లు కూడా చేస్తారు. అందరూ అందరూ ఒక ఫ్యామిలీ కిట్ లాగా చేస్తున్నాము. మన ఇండియాకి దృష్టి పట్టింది. ఆ దృష్టి పట్టింది కొద్దిగా లోపల వచ్చిన గుసిపెట్టి వాళ్ళకి, పాకిస్తాన్ వాళ్ళకు దయచేసి వాళ్ళకు మొత్తం వెరిఫై చేసి వాళ్ళకి చెక్ చేసి వాళ్ళకి పంపించండి సార్. దయచేసి చెప్తున్నాను, నేను చాలా దయచేసి చెప్తున్నాను. వాళ్ళకి తీసేయండి. వాళ్ళు ఏం పనికి రాని వాళ్ళు, ఆతంకవాది. మనకు ఎవ్వరు కాడు. వాడు అమ్మది కాదు, అక్కది కాదు, చెల్లెది కాదు, ఎవరిది కాదు. ఆతంకవాది అన్నప్పుడు వాడు జాతి లేదు, పీత లేదు, ఏం లేదు. అని దయచేసి వానికి కొట్టి తరిమి కొట్టండి. అట్లాంటి మొన్న 27 మంది చచ్చిపోయినారు. వాళ్ళకైతే నేను ఇండియాలోనే వాళ్ళకు ఉరిశిక్ష వేసి వాళ్ళకి ఫోటో పంపించండి.